జీవన జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో మలేరియా జ్వర నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాళ కార్యక్రమంలో మలేరియా జ్వర నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. అసలు ముందుగా ఈ మలేరియా జ్వరం ఎందువల్ల వస్తుంది, ఎలా వ్యాపిస్తుంది వివరిస్తారా అండి? అలాగేనమ్మా. మామూలుగా ఏంటంటే మలేరియా అనే పదమే అసలు మాల్ ఏరియా అని చెడ్డగాలి నుంచి అని చెప్పి అర్థం వస్తుంటుంది అనమాట. చెడ్డగాలి అంటే ఏంటంటే గాలిలో నుంచి కొన్ని సూక్ష్మజీవులు దోమల్లోకి ప్రవేశిస్తాయి. మామూలుగా మనకు తెలిసినటువంటిది ఏంటంటే దోమ కుడితే కనుక జ్వరం వస్తుంది అనేది నార్మల్గా అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే దోమ కుట్టడం అంటే ఈ అన్ని దోమలు కుడితేనే ఇలాగ అవ్వదు. ఏ దోమల పొట్టలో ఈ ప్లాస్మోడియం అనేటువంటి ఒక ఏకగణ జీవి ఉంటుందో అవి కుట్టినప్పుడు ఆ దోమ కాటుతో పాటు కంటే అది మన రక్తం పీలుస్తూ దాని లోపల నుంచి మనకు కొంత పదార్థాన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఉట్టిగా రక్తం తీసుకోవడం కాకుండా ఆ ఇచ్చేటప్పుడు దాంట్లో ఈ ప్లాస్మోడియం అనేటువంటి ఏకకణ జీవులు మన శరీరంలోకి వదిలిపెడుతుంది. అవి మన శరీరంలోకి ప్రవేశించి విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట. 1, 2, 2, 4, 8 అలాగా చాలా వేగంగా పెరిగిపోయి అవి రక్తంలో ప్రవేశించినప్పుడు జ్వరం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఒక రకం కాదనమాట. ఈ ప్లాస్మోడియం నుంచి వచ్చేటువంటి జ్వరం అంటే దోమల నుంచి వచ్చేటువంటి జ్వరం ఈ మలేరియా 4 రకాలుగా ఉంటూ ఉంటుంది. అంటే ఈ ప్లాస్మోడియంలో ఉండేటి వెరైటీని బట్టి 4 రకాలన్నమాట. ఒకటి ప్లాస్మోడియం వైవాక్స్ అని, ప్లాస్మోడియం ఓవేల్ అని, ప్లాస్మోడియం మలేరియా అని చెప్పి, తర్వాత ప్లాస్మోడియం ఫాల్సిపారం అని, ఇలా 4 రకాలు ఉంటూ ఉంటాయి. ఈ 4 రకాల్లోనూ కూడా ప్లాస్మోడియం ఫాల్సిపారం అనేది ఒకటి ఉంటుంది. అది అన్నిటికంటే కూడా హాని చేసేటువంటిది అనమాట. చాలా తొందరగా మన శరీరానికి హాని చేసేటువంటిది ఆ ఫాల్సిపారం. అది కొంచెం అంటే తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిందంటే కనుక మనిషి ప్రాణానికి కూడా ముప్పు తెచ్చేటువంటి తీవ్రమైనటువంటి జ్వరం అది. మిగతా 3 రకాలు కొంతవరకు కంట్రోల్ చేసుకునేందుకు అవకాశం ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఇలాగా ఈ దోమల్లో ఎప్పుడైతే ఇలా ఈ 4 రకాల్లో ఏదో ఒక రకమైనటువంటి జీవి దాని లోపల ఉంటే ఆ జీవిని అది మనకి ఇస్తుంది కనుక అప్పుడు మనకి జ్వరం వస్తూ ఉంటుంది. అలాగే ఈ దోమలు ఏం చేస్తాయంటే ఈ జ్వరం వచ్చిన వాళ్ళని కుట్టినప్పుడు మళ్ళీ కొన్ని దోమలు మన రక్తాన్ని పీల్చుకుంటూ ఉంటాయి. ఆ పీల్చుకున్నప్పుడు మళ్ళీ రక్తంలోంచి ఈ ప్లాస్మోడియం అనేటువంటి జీవి మళ్ళీ దోమలోకి ప్రవేశించి ఈ దోమ మళ్ళీ ఇంకొకరిని కుట్టినప్పుడు అది మళ్ళీ అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటుంది అనమాట. అలాగా దోమల ద్వారా వ్యాపిస్తుంది కానీ కేవలం దోమల వల్లనే ఈ జ్వరం రాదనమాట. అందువల్ల ఏంటంటే ఇది మనకి దోమల ద్వారా వ్యాపించేటువంటి సూక్ష్మజీవి వల్ల వచ్చేటువంటి ఒక రకమైన జ్వరం. ఇది మనకి దోమల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి మలేరియా వచ్చినప్పుడు ఏ విధంగా గుర్తించాలంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే చాలామందికి అడ్వర్టైజ్మెంట్లు అవి చూస్తుంటారు చలి జ్వరం వస్తుంది అనేది. అయితే చలి జ్వరం అనేది కూడా కొంచెం ఇతర సమస్యలు కూడా అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు అవి ఉన్నప్పుడు కూడా చలి జ్వరం వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ జ్వరం ఏంటంటే హఠాత్తుగా వచ్చేస్తుంది, ఒక్కసారిగా జ్వరం రావడం. జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే బాగా హై టెంపరేచర్ వచ్చేస్తుంది. అంతలోనే కొంచెం బాగా చలి కుదుపు అంటే ఒళ్ళంతా ఊగిపోయేంత కుదుపు అంటాం దాన్ని. మామూలుగా చలేసినట్టు కాకుండా మనకి చూసే వాళ్ళకు కూడా వాళ్ళకి చలి వస్తుంది అనేది కనిపించేలాగా ఉంటుంటుంది. అలా కుదుపులాగా రావటం, మళ్ళీ ఆ జ్వరం దానికి అదే కొంతసేపట్లో తగ్గుతుంది. తగ్గిపోయి మళ్ళీ కొంత అంటే ఒక పూట ఆగటం, 2 రోజులు ఆగటం, మళ్ళీ రావటం. అంటే మన శరీరంలోకి ప్రవేశించినటువంటి ఆ ప్లాస్మోడియం రకాన్ని బట్టి రోజులో ఒకసారి అలా చలి జ్వరం రావడం, మళ్ళీ తగ్గుతూ ఉండటం, అంటే మందు వేయకపోయినా సరే తగ్గుతూ ఉండటం. లేకపోతే ఇంకొక రకం మంది ఉన్నప్పుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి తగ్గిపోయిన జ్వరం అనుకుని మనం మర్చిపోయేలోపు 2 రోజులకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఇందులో ఇంకొక వెరైటీ 3 రోజులకు ఒకసారి వస్తూ ఉంటుంది అనమాట. ఇలాగ అందులో ఉన్న వెరైటీని బట్టి ఈ చలి జ్వరం అనేది హఠాత్తుగా వస్తుండటం, మళ్ళీ తగ్గుతూ ఉండటం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వాంతులు అవటం అనేటువంటిది కూడా ఈ మలేరియా జ్వరంలో ఉన్నటువంటి ఒక లక్షణం. తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పులు. ఈ ఒళ్ళు నొప్పులు కూడా మనకి మిగతా జ్వరాల్లో కూడా ఉంటుంది, కానీ ఈ మలేరియాలో ఏంటంటే బాగా బలహీనం అయిపోయినట్టుగా అనిపించడం అనేటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ చలి జ్వరం వస్తూ పోతూ ఉండడం అనేటువంటిది మలేరియాలో ఉండేటువంటి ప్రధానమైన లక్షణం. డాక్టర్ గారు, మరి మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరిస్తారండి? మామూలుగా ఏంటంటే మలేరియా వచ్చే వరకు ఆగకుండా రాకుండా జాగ్రత్త పడటం అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఎందుకంటే ఒకసారి మలేరియల్ పారాసైట్ మన శరీరంలో ప్రవేశించినట్టయితే దాన్ని మొత్తంగా అంటే మన శరీరంలోంచి మొత్తంగా నాశనం చేయడం అనేటువంటిది కష్టమైనటువంటి విషయం.
ఇందాకే అన్నాను కదా, ఈ ఒక కణం 2గా 2, 4గా 8 అలా గడగడ పెరిగిపోతూ ఉంటుంది. అలా ఇలా పెరిగిపోయినటువంటిది శరీరంలో ఎక్కడో ఒకటి అలా దాగి కూర్చుని ఉంటుందన్నమాట. తొందరగా బయటకు పోదు. అందుకని రాకుండా జాగ్రత్త పడటం అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే దోమలు కుట్టకుండా చూసుకోవటం, దానికి మనకి ఎన్నెన్నో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఒంటికి పూసుకోవడం కానీ, లేకపోతే పైన పొగ పెట్టుకోవడం కానీ, ఇలాంటివన్నీ చాలా చాలా పద్ధతులు ఉన్నాయి. ఇటువంటి పద్ధతుల ద్వారా దోమ కుట్టకుండా చూసుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. అలాగే ఏంటంటే మనంతట మనం కొంచెం చుట్టుపక్కల దోమలు చేరుకోకుండా ఉండాలంటే ఎవరికి వాళ్ళే ఇంటి చుట్టూ ఎక్కడ మురుగునీరు అది చేరకుండా చేసినా, అంటే నీరు నిల్వ ఉంచేలా ఉంచినా సరే, మురిగే అవ్వక్కర్లేదు. ఒట్టి నీరు ఎక్కువ నిలువగా ఉన్నా కూడా అక్కడ దోమలు చేరి గుడ్లు పెడతాయి. అవి తొందరగా పెరిగిపోతాయి. కనుక ఎక్కడ నిలవ నీరు అనేది లేకుండా చూసినట్టయితే దోమలు పెరగకుండా ఉండడానికి మనందరం కృషి చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా జ్వరం వచ్చిన తర్వాత అంటే ఏంటంటే నిర్లక్ష్యం చేయడానికే వీల్లేదు. నిర్లక్ష్యం చేసినట్టయితే ఈ ప్లాస్మోడియంకి సంబంధించినటువంటి సంతానం మన లోపల విపరీతంగా పెరిగిపోయి మనకి చాలా హాని కలిగించేటువంటి అవకాశం ఉంది. అందువల్ల వెంటనే ఔషధాలు మొదలుపెట్టి జ్వరం అదుపులోకి తీసుకురావడం అనేది చేయాలి. ఆ తర్వాత ఈ వాంతులు వికారం ఏమి ఉండటం వల్ల తినడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అటువంటప్పుడు ఎక్కువగా బియ్యంతో తయారు చేసుకున్నటువంటి జావ, ఆ జావలో కొంచెం పెసరపప్పు కూడా కలుపుకొని జావ చేసుకుని, అందులో కొంచెం శొంఠి, పిప్పళ్ళ లాంటి పౌడర్లు కూడా వేసుకొని కలుపుకున్నట్టయితే కనుక తొందరగా కోలుకోవడానికి బాగా తోడ్పడుతుంది. డాక్టర్ గారు, మలేరియా జ్వర నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకునేటువంటి ఔషధంలో మనం మొదట తీసుకునేటువంటి మూలిక ఏలక్కాయలు. ఈ ఏలక్కాయలు అనేటువంటిది మలేరియా జ్వరం తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడేటువంటిది. అంటే మలేరియా జ్వరంలో ఉండేటువంటి ఆ ప్లాస్మోడియంని నశింపచేయడానికి, అలాగే దాని నుంచి మన శరీరంలోకి వచ్చినటువంటి విష పదార్థం పోగొట్టడానికి కూడా ఏలక్కాయ బాగా ఉపయోగపడుతుంది. ఏలక్కాయని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం యాలక్కాయ చూర్ణాన్ని పక్కన పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది త్రికటుకాలు. త్రికటుకాలు అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు 3 కూడా జ్వరాలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలికలు. అందులో ముఖ్యంగా శొంఠి మరీ అన్నమాట. ఈ శొంఠికి జ్వరాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ఈ 3 కూడా ఈ ఇన్ఫెక్షన్ని తగ్గించి జ్వరం తగ్గడానికి బాగా తోడ్పడతాయి. అలాగే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు 3 కూడా జీర్ణశక్తిని బాగా పెంపొందించడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. జీర్ణశక్తి బాగుందంటే కనుక ఈ ఇన్ఫెక్షన్ల వల్ల శరీరంలోకి వచ్చినటువంటి ఈ విష పదార్థం అంతా బయటకు పోవడానికి బాగా తోడ్పడుతుంది. శొంఠిని, పిప్పళ్ళని, మిరియాలని 3ని విడివిడిగా చూర్ణాలు చేసి 3ని కలిపి ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం చూర్ణాన్ని నేను కూడా పక్కన పెట్టేస్తాను. తర్వాత మూలిక నేలవేము. మలేరియాను కూడా మన ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు విషజ్వరంగానే చెప్పుకుంటాం అనమాట. ఇలాంటి విషజ్వరాలన్నింటిని తగ్గించడంలోనూ కూడా నేలవేము చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. నేలవేము మీద ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. ఈ జ్వరహరంగా ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది అనేటువంటిది మళ్ళీ మళ్ళీ కూడా నిరూపించారనమాట. నేలవేము మూలిక మొత్తాన్ని మనం ఔషధంగా వాడుకోవచ్చు. ఈ మూలిక మొత్తాన్ని నీడలో ఎండబెట్టేసి చూర్ణంలా చేసి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మనకు కావాల్సినటువంటి ఆఖరి మూలిక కటుక రోహిణి. ఈ కటుక రోహిణి కూడా నేలవేము లాగానే రకరకాల విషమ జ్వరాలు, విషజ్వరాలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది లివర్కి ఒక టానిక్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ విషమ జ్వరాల్లో వచ్చేటువంటి ఈ విష పదార్థాలన్నింటినీ అది బయటకు పంపించేసేయడం, అంటే డీటాక్సిఫై చేయడానికి కటుక రోహిణి చాలా బాగా ఉపయోగపడుతుంది. కటుక రోహిణి చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కూడా కొంచెం కటుక రోహిణి చూర్ణాన్ని మిగతా చూర్ణాలతో కలుపుతాను. ఈ ఔషధానికి కావాల్సిన చూర్ణాలన్నీ రెడీ అయ్యాయి కదా, వీటిని ఇప్పుడు బాగా కలుపుదాం. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత
వీటిలో నిమ్మరసాన్ని పొయ్యాలి. ఈ చూర్ణాన్ని ఒక పాత్రలోకి తీసుకున్నట్టయితే కనుక ఆ చూర్ణం పూర్తిగా మునిగిపోయి ఇంకా కొంచెం పైన ఉండేంత వరకు నిమ్మరసాన్ని పోయాలి. అలా పోసి కలిపేసిన తర్వాత దాన్ని ఒక కల్వంలో పోసుకుని బాగా నూరుతూ ఉండాలన్నమాట. ఎంతసేపు నూరాలంటే ఈ నూరిన తర్వాత మనకు మాత్ర చేసుకునేందుకు వీలుగా, అంటే మాత్రా పాకం వచ్చేలాగా అని అంటుంటాం అనమాట. అలా మాత్ర చేసుకునేందుకు వీలుగా గట్టిగా అయ్యేంత వరకు దాన్ని మనం నూరుకుంటూ ఉండాలి. అలా నూరుకున్న తర్వాత మాత్రా పాకానికి వచ్చాక దాన్ని శనగ గింజంత పరిమాణంలో మాత్రలాగా చేసుకోవాలి. ఈ మాత్రల్ని ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2, 3 పూట్ల 2 మాత్రలు చొప్పున కొంచెం అల్లపు రసం అనుపానంగా తీసుకోవాలన్నమాట. అంటే ఈ మాత్రలు వేసేసుకొని కొంచెం అల్లపు రసం కూడా నాకాలి. అలా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ మలేరియా జ్వరం తగ్గిపోవడానికి ఈ ఔషధం చాలా బాగా ఉపయోగపడుతుంది. మలేరియా జ్వర నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. యాలకుల చూర్ణం 30 గ్రాములు, త్రికటు చూర్ణం 30 గ్రాములు, నేలవేము చూర్ణం 20 గ్రాములు, కటుక రోహిణి చూర్ణం 20 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకొని ఈ చూర్ణాలకు రెట్టింపు పరిమాణంలో నిమ్మరసాన్ని కలిపి కల్వంలో వేసి మాత్రకట్టుకు వచ్చేంత వరకు నూరి శనగ గింజ పరిమాణంలో మాత్రలుగా చేసుకోవాలి. ఈ మాత్రలను రోజుకు 3 పూటలు 2 మాత్రలు అల్లం రసం అనుపానంగా తీసుకోవాలి. మలేరియా జ్వర నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు పిల్లల ఎదుగుదలకు ఉపకరించే చక్కటి గృహౌషధాన్ని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, పిల్లలకు ఎదుగుదల సక్రమంగా ఉండేందుకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? పిల్లల ఎదుగుదల బాగుండడానికి గుమ్మడికాయ గింజల లోపల ఉండేటువంటి పప్పు, దాంతోపాటుగా కొబ్బరి పాలు, ఈ 2 కలిపి ఇచ్చినట్టయితే కనుక పిల్లలు బాగా ఎదగడానికి బాగా తోడ్పడతాయి. చూశారు కదా, పిల్లల్లో ఎదుగుదల బాగుండేందుకు గుమ్మడి గింజలు, కొబ్బరి పాలు ఎంత బాగా ఉపకరిస్తాయో. మలేరియా జ్వర నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ వశిష్ఠ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ద్విపాద అధోముఖాసనం, ఊర్ధ్వముఖ శ్వానాసనం సాధన చేయడం ద్వారా మలేరియా జ్వరాన్ని నివారించుకోవచ్చు. ద్విపాద అధోముఖాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కాళ్లను కొద్దిగా ముందుకు చాచి కుడి చేత్తో కుడి కాలును, ఎడమ చేత్తో ఎడమ కాలును పట్టుకొని నిటారుగా పైకి ఎత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ఊర్ధ్వముఖ శ్వానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. కాళ్ళు ఒకదానికి ఒకటి ఆంచి ఉంచాలి. తరువాత చేతులు రెండింటినీ ఇరుపక్కల నేలపై దృఢంగా ఆంచి ఉదర పైభాగపు శరీరాన్ని
ఎత్తగలిగినంతగా పైకెత్తి వెనక్కి వంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం కూడా రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ద్విపాద అధోముఖాసనం, ఊర్ధ్వముఖ శ్వానాసనం సాధన చేయడం ద్వారా శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్నాడి ఉత్తేజితమై తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ రక్తంలో సమతుల్యమై మలేరియా జ్వరం నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం, ప్రాణాయామం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. మలేరియా జ్వర నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు జుట్టు నెరిసే సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, జుట్టు నెరిసే సమస్య నివారణకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి? జుట్టు నెరిసే సమస్య ఉన్నప్పుడు గుంటగలగరాకు చూర్ణము, ఉసిరి చూర్ణము, నువ్వుల చూర్ణము, గుంటగలగరాకు, నువ్వులు, ఉసిరి చూర్ణం 3 కూడా సమభాగాలుగా తీసుకుని ఉంచుకుని ప్రతిరోజు ఉదయము సాయంత్రం కూడా ఒక చెంచాడు చూర్ణాన్ని తగినంత తేనె కలిపి కడుపులోకి తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ జుట్టు నెరిసే సమస్యని అదుపులోకి తీసుకురావచ్చు. చూశారు కదా, జుట్టు నెరిసే సమస్య నివారణకు గుంటగలగర ఆకు, ఉసిరి, నువ్వులు, తేనె ఎంత బాగా ఉపకరిస్తాయో. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. అంటే సామాన్యంగా ఏంటంటే మధ్యలో పొట్ట భాగంలో కాస్త ఎక్కువ కొవ్వు పేరుకోవడం అని కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అసలు ఎముకలు అవి ఏమి ఉండవు, మనకి పొట్ట భాగం అంతా ఖాళీగా లూజ్గా ఉంటుంది కనుక ఎక్స్ట్రా డిపాజిట్ అంతా అక్కడికి చేరుకుంటూ ఉంటుంది అన్నమాట. అలాగ పొట్ట దగ్గర మాత్రమే ఇలా కొవ్వు చేరుకోవడాన్ని అసలు బాడీ షేప్ని యాపిల్ షేప్ అంటూ ఉంటారు, పేర్ షేప్ అని, యాపిల్ షేప్ అని అంటూ ఉంటారు. అందుకే మనం ఒక బొమ్మ గీసినట్టయితే ఆ భాగంలో మాత్రమే లావుగా ఉంటూ ఉండడం అనేది. ఇలా అక్కడ మాత్రమే పేరుకోవడానికి కారణం అసలు ఏంటంటే ముందు కొవ్వు ఎక్కువ తయారైతే ఆ తయారైంది అక్కడ పొట్టలోనే నిల్వ ఉండిపోతూ ఉంటుంది. మెయిన్గా కారణం అక్కడ ఎటువంటి అంటే కండరాలు కానీ లేకపోతే పెద్దగా మనకి ఎముకలు అవి సపోర్ట్ అవి లేకుండా లూజ్ టిష్యూ ఉంటుంది. ఎంత చేరుకున్నా సరే దానికి ఒక బెలూన్ ఊదినట్టు ఊదుకోగలిగినటువంటి శక్తి ఆ పొట్ట దగ్గర ఉండటం వల్ల ఎక్కువగా అక్కడే పేర్కొంటూ ఉంటుంది అన్నమాట. అయితే అసలు ఎందుకు ఈ స్థితి ఎందుకు రావాలి అని, ఎందుకు కొవ్వు ఎక్కువ పెరగాలి, ఎందుకు అక్కడ డిపాజిట్ అవ్వాలి, ఎందుకు పెరగాలని చూస్తే మనకి మామూలుగా ఏంటంటే చిన్నపిల్లలప్పుడు సామాన్యంగా ఇలా పొట్ట దగ్గరే కొవ్వు పేరుకోవడం అనేది జరగదు. సామాన్యంగా మధ్య వయసు వచ్చిన దగ్గర నుంచే ఇలాంటిది ఎక్కువగా వస్తుంటుంది అనమాట. అంటే కొవ్వు పేరుకోవడం, వేరే అనారోగ్యాలు ఏమైనా ఉంటే పొట్ట పెరగడం అనేది వేరే మాట, కానీ మామూలుగా కొవ్వు పేరుకోవడం అనేది మధ్య వయసు వచ్చేటప్పటికి కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇలా అవ్వడానికి కూడా, అంటే మధ్య వయసులో ఇలా అవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఇన్యాక్టివ్గా ఉండటం, అంటే ఏమీ వ్యాయామం అనేది చేయకుండా ఉండడం అనేటువంటిదే మెయిన్ కారణం. ఇంకా అంతకంటే పెద్ద కారణం ముందు చెప్పలేము అనమాట. చాలాసార్లు ఏంటంటే ఉద్యోగరీత్యా, అంటే కొంతమంది ఉద్యోగాలు అవి కూడా పొద్దున్న వెళ్ళి కూర్చుంటే రాత్రి దాకా కూర్చోవడంతో ఉంటూ ఉంటాయి. చాలా ఉద్యోగాలు అంటే ఆఫీసులకు వెళ్ళే సాఫ్ట్వేర్ ఉద్యోగాలనే కాదు, మామూలుగా రకరకాల షాప్స్లో వాటిల్లో, అంటే గోల్డ్ షాప్స్ అవనివ్వండి, మామూలు డిపార్ట్మెంట్ స్టోర్స్ అవనివ్వండి, వాటిల్లో కౌంటర్లో కూర్చునేవాళ్ళు, సెల్లింగ్ వాళ్ళు కాకుండా కూర్చునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చునే ఉంటారు. మనం గమనించినట్టయితే ఇలా కూర్చునే ఉద్యోగం చేసే వాళ్ళల్లోనే ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అయితే కూర్చుని ఉద్యోగం చేస్తున్నా కూడా ప్రతిరోజు ఒక వ్యాయామం అనేటువంటి దాన్ని ఒక భాగంగా చేసుకున్నట్టయితే కనుక ఈ సమస్య కనపడుతుందన్నమాట. అలాగే తీసుకునేటువంటి ఆహారం కూడా ఒక కారణం అవుతుంటుంది. అంటే తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా మనం కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటూ ఉన్నప్పుడు, అంటే నూనెలో వేయించినటువంటి చిరుతిళ్ళు అవనివ్వండి, లేకపోతే ఇంట్లో కొంతమంది వంటల్లో వాటిలలో ఏంటంటే బాగా ఇంత నూనె పోసేసి అందులో కూర ముక్కలు తేలేలాగా చేస్తూ ఉంటారు. కొన్ని ఈ టీవీ షోస్లో వాటిలలో కూడా చూపిస్తుంటారు, వంటలు ఎలా వండాలి అని చూపించినప్పుడు ఇంత నూనె నీళ్ళ అన్నట్టుగా ఇంత నూనె పోసి అందులో ఈ ముక్కలేసి వేయించి చేస్తూ ఉంటారు.
అలా చేయడం వల్ల ఏంటంటే ఒకటి కూరల్లో ఉండేటువంటి మనకు కావాల్సిన పోషక విలువలన్నీ పోతున్నాయి, 2 అక్కర్లేని కొవ్వు తీసుకుంటున్నాం. ఈ 2 కూడా ఏంటంటే శరీరానికి హాని చేసేటువంటి కొవ్వు ఎక్కువ పేరుకోవడానికి కారణం అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది లోత్ర చూర్ణం 25 గ్రాములు, వచ చూర్ణం 25 గ్రాములు, చెంగల్వ కోస్ట్ చూర్ణం 25 గ్రాములు, త్రిఫలా చూర్ణం 25 గ్రాములు, ఉలవ పిండి 100 గ్రాములు చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి తగినంత నువ్వుల నూనెను పొట్ట చుట్టూ పూసి దానిపై ఈ ఔషధ చూర్ణంతో ప్రతిరోజు మసాజ్ చేసుకోవాలి. ఈ సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ఉత్తాన కూర్మాసనం, ద్విహస్త విస్తృత ఉష్ట్రాసనం సాధన చేయడం ద్వారా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవచ్చు. ఉత్తాన కూర్మాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ కొద్దిగా ముందుకు చాచి శరీరాన్ని ముందుకు వంచుతూ కుడి చేతిని కుడి కాలు కిందగాను ఎడమ చేతిని ఎడమ కాలు కిందగాను పోనిస్తూ మోచేతుల్ని నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని కొద్దిగా పైకెత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విహస్త విస్తృత ఉష్ట్రాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ మోకాళ్లపై నిలబడి చేతుల్ని పైకెత్తుతూ ఇరుపక్కలా చాచి శరీరాన్ని వీలైనంత వెనక్కి వంచి పైకి చూడాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం కూడా రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి మా ఈ వారం జీవనజ్యోతి కార్యక్రమం. తిరిగి రేపటి జీవనజ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.